హలో అందరికీ, ఇవాళ వీడియోలో టేస్టీగా యమ్మీగా ఎంతో పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఎంతో అద్భుతమైన టేస్ట్తో బియ్యం పిండి పొంగనాలు అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట. సో ఏ పిండి కూడా నేను నైట్ నానబెట్టుకోలేదు. సో ఇన్స్టెంట్గా ఏదో ఒక టిఫిన్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఏం చేద్దామని చెప్పేసి ఈ విధంగా బియ్యం పిండి అండ్ బొంబాయి రవ్వతో పొంగనాలు అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా కుదిరింది. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద కప్పు దాకా బియ్యం పిండి అయితే తీసుకున్నాను అనమాట. అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ లైక్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర ఒక కట్ట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఒక పెద్ద కట్ట కట్ చేసుకొని వేసుకున్నాను. సో ఇవైతే చాలా టేస్ట్ వస్తుంది వీటికి. ఈ విధంగా పచ్చిమిర్చి ఒక 5-6 దాకా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక చిన్న క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకేవైనా వెజిటేబుల్స్ మనకి ఇంట్రెస్టెడ్ ఉంటే అవన్నీ కూడా కట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేసినట్టయితే మొత్తం అంతా కూడా పల్చగా అయిపోతుంది. కాబట్టి కన్సిస్టెన్సీ చూసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తేనే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. సో బొంబాయి రవ్వ కొద్దిసేపు నానాల్సి ఉంటుంది కాబట్టి అందుకని చెప్పేసి బొంబాయి రవ్వ నానే వరకు అంటే ఈ విధంగా మొత్తం అన్ని వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు బాగా నాననివ్వాలి. ఒక 10 మినిట్స్ దాకా నానిన తర్వాత మనం పొంగనాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈలోపు పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం అని చెప్పేసి పల్లీలు కొద్దిగా రోస్ట్ చేసుకొని అదేవిధంగా ఒక ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర, కావాలంటే పుట్నాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకొని సో పోపు అయితే పెట్టేసుకోవాలి. పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పిండి అయితే ఒక 10 మినిట్స్ దాకా బాగా నానింది. కరివేపాకు, లేత కరివేపాకు ఒక 3 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా రావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా పొంగనాలు అనేవి వస్తాయి. సో ఈ పొంగనాల పెనం అనేది నాన్ స్టిక్ కాదు, ఐరన్ది. అయినప్పటికీ కూడా నాన్ స్టిక్ పైన ఎలా అయితే వచ్చేస్తాయి పొంగనాలు, సో దీని మీద కూడా అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సీజనింగ్ అది ఏం అవసరం లేదు. ఎందుకంటే స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు సీజనింగ్ చేసేదాన్ని లైట్గా ఆనియన్తో. సో ఇప్పుడైతే అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. సో ఈ విధంగా బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. సో తక్కువ ఆయిల్తో టేస్టీగా యమ్మీగా కావాలంటే ఆయిల్ మొత్తానికే కూడా స్కిప్ చేయొచ్చు. సో అయినా కూడా వస్తాయి. సో కాస్త టేస్ట్ బాగుండాలంటే అట్లీస్ట్ ఒక వాయికి 1 టీ స్పూన్ ఆయిల్ అన్న యాడ్ చేసుకొని ఈ విధంగా పొంగనాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా ఎంతో హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే మనం నానబెట్టడం మర్చిపోయినా కూడా ఈజీగా టిఫిన్ అనేది ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు. సో దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ అండ్ టమాటో పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అంతే ఈ వీడియో. బాయ్.